నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అత్యంత వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి కొలుపులు, మొక్కులు తీర్చుకున్న అమ్మవారి భక్తులు. ఈ నెల 25వ తేదీన కాజీపాళ్యం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల వారు నిర్వహించు ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. గోకరాజు సుబ్బరాజు. ప్రముఖ సమాజ సేవకులు రమణారావు సేవలు హర్షణీయం. గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు కూనం చంద్రశేఖర్. బాపట్ల జిల్లాలోని ఎద్దనపూడి మండలం సురవరపుపల్లి సమీప పొలాల్లో ఉన్న పొగాకు బేళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలు పరిశీలించారు. మంత్రులతో పాటు పొగాకు బేళ్లను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత అనంతరం మార్టూరులోని మద్ది లక్ష్మయ్య పొగాకు కంపెనీలో ఉన్న పొగాకు బేళ్లను పరిశీలన చేశారు. అదేమో ఇదివరకు బాగా 12 గురించి కొనలా, 4-5 కమ్మాం. టాపులు ఉన్నాయి. ఈ టాపులు కూడా వాళ్ళు దీంట్లో గ్రేడ్ చేసి తక్కుమంటారు. దీన్ని కూడా అంటే పచ్చాకు తెల్లాకు ఏదైనా తీసి తక్కువ తీసుకపోయినా కూడా మన దగ్గర కొంటలు అంత ఎక్స్పర్ట్ లేదు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా సార్ మళ్ళీ అగైన్ 3 రకాల క్వాలిటీ ఏంటంటే కొద్దిగా నేతది 70 రూపాయలు 90 చెప్తాను. మా డిఏఓ కూడా చాలా సార్లు మీటింగ్స్ పెట్టుకున్నాడు. ఈసారి అయితే వాళ్ళు కొంచెం రిలక్టెంట్ గా ఉన్నారు సార్. ఈ దఫా ఇలాంటివి ఏరియాలు ఎన్ని ఉన్నాయి. అంటే మన ప్రకాశం ఇది బాడీగా ఉంటుంది. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న తరగతి గదుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ సూచించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో 1,48,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న తరగతి భవనాల పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ హైస్కూల్లోకి అదనపు తరగతి గదులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పూర్తి చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ రావటం వలన పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ తరగతి నిర్మాణాలను పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. 5 సంవత్సరాల కాలంలో కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లగా గత డిసెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ పర్యటనకు వచ్చి నిధులు మంజూరు చేశారని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ నాగిరెడ్డి, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాళ్ల మండలం పేరలి గ్రామంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, టీడీపీ నాయకులు పేరలి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో
శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుకు గ్రామస్తులు టపాసులు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. నరేంద్రవర్మరాజు కేక్ కట్ చేయగా నాయకులు, గ్రామస్తులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్రవర్మరాజుకు బాలకృష్ణమూర్తి పూలమాలలు వేసి పుస్తకాలను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ పేరళలో తెలుగుదేశం పార్టీకి గత 4 పర్యాయాల్లో లేని విధంగా మెజారిటీ ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, మాజీ రైల్వే బోర్డు మెంబర్ నియాజ్, ఎం బుల్లయ్య, కాగిత విజయరాజు, షేక్ బాజీ, షేక్ జిలానీ, సుబానీ, దాసరి రత్నరాజు, ఆవుల కోనయ్య, గవిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీ ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధిగా తీసుకుంటే ఈరోజు తరుణంలో నాకు మరింతగా బాధ్యతలు పెంచారు. ఆ బాధ్యతలో నేను బాగా పనిచేయాలి, ఆర్టీసీలో పనిచేయాలి, కాలుష్యం లేకుండా పనిచేయాలి, అవినీతి లేకుండా పనిచేయాలి, దేశాలు లేకుండా పనిచేయాలి, పార్టీలు అతీతంగా పనిచేయాలి, కులాలు అతీతంగా పనిచేయాలి, ఏ ఊరైనా నా ఊరు అంటూ పనిచేయాలని ఊళ్ళో ఉన్నా. ఇది పుట్టినరోజులు, సన్మానాలు ఇవన్నీ కూడా ఒక రకంగా నాయకులు మొత్తం ఎక్కించే విషయాలు. నేనైతే ఆ మొత్తం నా లేకుండా మరింత బాధ్యతలు నాకు పెంచాలని నా భగవంతుడు కోరుతున్న విషయం. ఈ పేద గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో మీరందరూ చూపిస్తున్న అభిమానం, తెలుగుదేశం పార్టీ పుట్టాక ఎప్పుడు మెజారిటీ రాని మన గ్రామంలో ఈసారి మెజారిటీ రావడం ఎన్నోట్లనే అవ్వలేదు. మెజారిటీ రావడం అనేది అది ఒక ఈ ఎన్నిక రాబోయే రోజుల్లో ఒక చరిత్రని తెలియజేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రయత్నం చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు. కష్టపడే తత్వాన్ని ఉన్న ఆ మనిషిని మీ ఓటుతో మరింత పదులు పెట్టారు. కానీ సేవ చేయటువంటి 10 మంది చేస్తాం, అదే ప్రజాసేవగా మారితే కొన్ని 100 మందికి చేస్తాం. అటువంటి చేసే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. మీ బాధ్యత పూర్తయింది, బాధ్యత అంతా నాదే. చేయగలిగేది ఉంటుంది, చేయలేని ఉంటుంది, చేయగలిగినంత మాత్రం మనస్ఫూర్తిగా చేస్తా, ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా కొమరవోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన స్టువర్టుపురం వాసుల భౌతిక కాయాలకు బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రముఖ సమాజ సేవకులు రమణారావు సేవలు హర్షణీయమని కర్లపాళ్యం గురువాణి పిరమిడ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు కూనం చంద్రశేఖర్ అన్నారు. కర్లపాళ్లం మండలం ఏట్రావారిపాళ్యం గ్రామానికి చెందిన ఆలపాటి రమణారావు భార్య రాజేశ్వరీదేవి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని 200 మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోపు వెంకట సుబ్రహ్మణ్యం, విష్ణుమూర్తి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలం ఏట్రవారిపాలెం పంచాయతీ ఆలపాటి రమణారావు గారు ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేసి వస్త్రాలు పంచడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో రమణారావు గారు ముందుంటారు. మరి ఇదే కాదు, అంతకుముందు కూడా పేదలకి వస్త్రదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాల్లో, అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వెళ్తారు. మానవ సేవే మాధవ సేవ.
ఎంతోమంది లేని పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా ఫీజులు కట్టి స్కూల్లో కాలేజీల్లో చదివిస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాలు, పేపర్లు, పెన్నులు అవన్నీ పంచుతారు. ప్రతి సంవత్సరం బ్యాగులు అవన్నీ ఇస్తారు. మేము కూడా ఆయన స్ఫూర్తితోనే ఇంకా ముందు ఇంకా అన్నీ ఆయన ఈ పుణికి పుచ్చుకొని అదే దీవెనలు ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ నెల 25వ తేదీన కాజీపాళెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోకరాజు సుబ్బరాజు తెలిపారు. ప్రతి నెల 4వ ఆదివారం ఒంగోలు సర్వనేత్రాలయ వైద్యశాల వైద్యులు డాక్టర్ మానస పెనుమత్స ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిట్లవానిపాళ్లెం మండలం గోకరాజు నల్లిబోయినవారిపాళ్లెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాలను కొత్తపాళ్లెం, కాంచీపాళ్లెం శివారు, కప్పలవారిపాళ్లెం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. అన్నంవారి ఇళ్లవేల్పు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఇందులో భాగంగా 2వ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ఘటాలను కొత్తపాళ్లెం మరియు కాజీపాళ్లెం శివారు, కప్పలవారిపాళ్లెం గ్రామాల్లో బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవారి నూతన దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, అందులో భాగంగా తొలుతగా ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహించారు. శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి వెలవేల్పు. నిన్న అమ్మవారి సముద్ర స్థానానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని శుద్ధిపరచుకొని మైలు దెబ్బలు, పూల దెబ్బలు తీసుకొని మన గ్రామంలోనికి పొలిమేర దగ్గరకు వచ్చి అక్కడ కుంభం పోసుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో వారసులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క అమ్మవారు వెలవేలిపోయినటువంటి వాళ్ళ వారసులు ఊళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మవారు దీపదూప నైవేద్యాలు, అమ్మవారికి పూలు, బొక్కాయలు సమర్పించుకొని ఆ గ్రామంలో గ్రామోత్సవంగా తిరిగి ఈరోజు 11 గంటలకు మన ఊరు పొలిమేర దగ్గరకు పిట్లవారిపాలెం మండలం మన పొలిమేర దగ్గరకు వచ్చి అక్కడ కుంభం పోసుకొని మన గుడి దగ్గరకు వస్తుంది అమ్మవారు. అమ్మవారి గుడి దగ్గర రాగానే అమ్మవారి కార్యక్రమాలు మరి రడకప్పెర, మరి అమ్మవారికి పూల కప్పెర నైటు గ్రామంలో గ్రామోత్సవంగా ఊరేగింపుగా అమ్మవారు ఊరేగింపుగా వెళ్తుంది. మహారాష్ట్రలోని పూణేలో ఈ నెల 16 నుండి 22 వరకు జరిగిన 3వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కరాటే క్రీడాకారులు దివ్యతేజను కొనియాడారు. బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కరాటే క్రీడాకారుడు దివ్యతేజకు సన్మాన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర మాట్లాడుతూ బాపట్ల వాస్తవ్యుడు పూణేలో జరిగిన 3వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ పొందడం సంతోషదాయకమని కొనియాడారు. ఇలాంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకుని ప్రోత్సహిస్తే రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో దివ్యతేజ కరాటే మాస్టర్గా కూడా ఎంతో మంది విద్యార్థులకు కూడో, కరాటేలలో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ పేరు పొందడం శుభ పరిణామమని అన్నారు. నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ పొందిన దివ్యతేజ మాజీ సైనికుల కుటుంబానికి చెందిన వ్యక్తి కావటం గర్వకారణమన్నారు. కుటుంబ సభ్యులైన ఆడే రాఘవాదేవి, ఆడే కిషోర్లను కూడా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, సెక్రటరీ షేక్ కరీముల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, అబ్దుల్ రజాక్, కె ఆంజనేయులు, వల్లూరి భావనారాయణ, పసుపులేటి ప్రసాద్, డి వెంకటేశ్వర్లు, రాంప్రసాద్ రెడ్డి, బసివిరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. పూణేలో ఈ నెల 16 నుంచి 22వ తారీఖు వరకు జరిగినటువంటి నేషనల్ కూడో కరాటే ఛాంపియన్షిప్లో మరి కరాటే పోటీలలో బంగారు పథకాన్ని ఫస్ట్ ప్రైజ్ పొందినటువంటి మన తెలుగు తేజం, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ముఖ్యంగా మన బాపట్ల ముద్దుబిడ్డ అయినటువంటి దివ్య తేజను అభినందించడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో 3వ కూడో ఛాంపియన్షిప్లో పాల్గొనటం, అందులో మొదటి బహుమతి పొందటం చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి తేజ గారి గురించి చెప్పాలంటే మాజీ సైనికుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ముఖ్యంగా
ముందు వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మరి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరపున అభినందిస్తున్నాము. వారు మాజీ సైనికుల కుటుంబానికి చెందిన వారే కాకుండా మన తెలుగువాడై ఉండి మహారాష్ట్రలో పూణేలో జరిగినటువంటి నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్రైజ్ పొందడం అభినందించదగినటువంటి విషయం. మరి వారు బాపట్లలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి కరాటే మాస్టర్గా కూడా చాలామంది విద్యార్థులకు శిక్షణనిస్తూ వారు మరి మంచి పేరు ప్రతిష్టలు పొందడం చాలా అభినందించదగినటువంటి విషయం. మరి వారి శిక్షణలోనే మరి తర్ఫీదు పొందినటువంటి కొంతమంది విద్యార్థులు కూడా అదే ఛాంపియన్షిప్లో పూణేలో 11 సంవత్సరాల విభాగంలో మరి గోల్డ్ మెడల్స్ పొందటం, 13 సంవత్సరాల విభాగంలో విద్యార్థులు మరి కాంస్య పథకం పొందటం కూడా చాలా అభినందించదగిన విషయం. మరి ఇలాంటి మరి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులని వారు ఏదైతే కూడో ఛాంపియన్షిప్లో మరి ఇలాంటి ప్రతిభ పొందటం అందరి మరి వాళ్ళ కాని విషయం. మరి అలాంటి మరి క్రీడాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యతగా మరి భావించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తరపున మొత్తం యావత్ తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి ఈ కూడో ఛాంపియన్షిప్లో మొదటి బహుమతి పొందిన దివ్య తేజాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి కొలుపులు, మొక్కులు తీర్చుకున్న అమ్మవారి భక్తులు. ఈ నెల 25వ తేదీన కాజీపాళ్యం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల వారు నిర్వహించు ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. గోకరాజు సుబ్బరాజు. ప్రముఖ సమాజ సేవకులు రమణారావు సేవలు హర్షణీయం. గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు కూనం చంద్రశేఖర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.